ఎపిసోడ్ 52 మొదటి తెస్సలోనికయులకు పత్రిక విశ్వాసం, ప్రేమ మరియు క్రీస్తు రాకడ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 52వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం కొలస్సీయులకు పత్రిక నుండి క్రీస్తు యొక్క దైవత్వం మరియు ఆయన పరిపూర్ణత గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే మొదటి తెస్సలోనికయులకు పత్రిక అపొస్తలుడైన పౌలు యొక్క మొట్టమొదటి పత్రికలలో ఒకటి. ఈ పత్రికలో పౌలు తెస్సలోనికలోని విశ్వాసులను వారి గొప్ప విశ్వాసం మరియు ప్రేమ కోసం ప్రశంసిస్తాడు మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి వారికి స్పష్టత ఇస్తాడు. మొదటి తెస్సలోనికయులకు పత్రిక అనేది అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలోని సంఘానికి వ్రాసిన లేఖ. ఈ సంఘం కొత్తగా స్థాపించబడింది మరియు వారు కష్టాలను ఎదుర్కొన్నారు. పౌలు వారిని ప్రోత్సహించడానికి మరియు వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ లేఖను వ్రాశాడు. ఈ పుస్తకం యొక్క ప్రధాన లక్ష్యం వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఉన్న సందేహాలను తొలగించడం. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పత్రిక రచయిత అపొస్తలుడైన పౌలు. ఈ పత్రిక క్రీస్తు శకం 50 నుండి 51 మధ్యకాలంలో పౌలు కొరింథులో ఉన్నప్పుడు వ్రాశాడు. పుస్తక ఉద్దేశ్యం విశ్వాసం మరియు ప్రేమను ప్రోత్సహించడం. కష్టాలలో కూడా వారి విశ్వాసం మరియు ప్రేమ ఎలా బలపడుతుందో చూపించడం. క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు యొక్క రాకడ గురించి వారికి ఉన్న సందేహాలను తొలగించడం. పవిత్రత. క్రైస్తవులు పవిత్రంగా ఎలా జీవించాలి. సహవాసం. సంఘం యొక్క సహవాసం యొక్క ప్రాముఖ్యతను బోధించడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 5 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం సంఘం యొక్క జీవితం మరియు భవిష్యత్తు గురించి వివరిస్తుంది. భాగం 1. సంఘం యొక్క విశ్వాసం. అధ్యాయాలు 1 నుండి 2. అధ్యాయం 1. పౌలు తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం, ప్రేమ మరియు నిరీక్షణను గురించి ప్రశంసిస్తాడు. వారు సువార్తను స్వీకరించి విగ్రహాలను వదిలిపెట్టారని చెబుతాడు. అధ్యాయం 2. పౌలు తాను తెస్సలోనికలో ఎలా సేవ చేశాడో వివరిస్తాడు. ఆయన నిజాయితీగా మరియు నిస్వార్థంగా వారికి సేవ చేశానని చెబుతాడు. భాగం 2. విశ్వాసాన్ని ప్రోత్సహించడం. అధ్యాయం 3. అధ్యాయం 3. పౌలు తిమోతిని తెస్సలోనిక సంఘాన్ని సందర్శించి వారి విశ్వాసాన్ని దృఢపరచడానికి పంపాడు. తిమోతి వచ్చి వారి విశ్వాసం దృఢంగా ఉందని చెప్పినందుకు పౌలు సంతోషిస్తాడు. భాగం 3. పవిత్రత మరియు క్రీస్తు రాకడ. అధ్యాయాలు 4 నుండి 5. అధ్యాయం 4. పౌలు క్రైస్తవులు పవిత్రంగా మరియు పరిశుద్ధంగా ఎలా జీవించాలో వివరిస్తాడు. దేవుని చిత్తం ఏమిటంటే మీరు పవిత్రంగా ఉండాలి. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ గురించి ఉన్న సందేహాలను తొలగిస్తాడు. క్రీస్తులో చనిపోయిన వారు మొదట లేస్తారని, ఆ తరువాత బ్రతికి ఉన్నవారు కూడా క్రీస్తును కలవడానికి మేఘాలలో తీసుకుని పోబడతారని చెబుతాడు. అధ్యాయం 5. పౌలు క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదని చెబుతాడు. క్రైస్తవులు సిద్ధంగా ఉండాలని, ప్రార్థన చేయాలని మరియు పవిత్రంగా ఉండాలని బోధిస్తాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, మొదటి తెస్సలోనికయులకు పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. విశ్వాసం, ప్రేమ మరియు నిరీక్షణ. క్రైస్తవ జీవితంలో ఈ 3 ముఖ్యమైనవి. 2. పవిత్రత. మనం పవిత్రంగా జీవించాలి, ఎందుకంటే దేవుడు పవిత్రుడు. 3. క్రీస్తు రాకడ. మనం ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం సిద్ధంగా ఉండాలి. 4. సహవాసం. సంఘంలో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. 5. మంచి సాక్ష్యం. మన జీవితం ఇతరుల ముందు ఒక మంచి సాక్ష్యంగా ఉండాలి. 6. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. 7. కష్టాలలో బలం. కష్టాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. 8. నిజమైన సేవ. నిజమైన సేవకుడు నిస్వార్థంగా సేవ చేస్తాడు. 9. దేవుని వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. 10. విశ్వాసంలో నిలకడ. కష్టాలలో కూడా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు మనం మొదటి తెస్సలోనికయులకు పత్రిక నుండి విశ్వాసం, ప్రేమ మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 53వ పుస్తకం రెండవ తెస్సలోనికయులకు పత్రిక ద సెకండ్ ఎపిసిల్ టు ద తెస్సలోనియన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం
క్రీస్తు రాకడ గురించి ఉన్న అపార్థాలను తొలగిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.